కోవిడ్ 2.5 ఏళ్లు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. దాదాపు అన్ని రంగాలపైన దీని ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం ఉరకలు పరుగులెత్తే మానవాళిని ఇంటికే పరిమితం చేసింది. వర్క్ ఫ్రం హోం సంస్కృతిని అలవాటు చేసింది. కార్పొరేట్ సంస్థలు కూడా దీనిని ప్రోత్సహించాయి. ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారింది. కోవిడ్ వచ్చి 4 ఏళ్లు పూర్తయినా ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడలేదు. దాంతో ఉద్యోగులను కార్యాలయాలకి రప్పించడానికి కొత్త ప్లాన్స్ వేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. అందులోంచి వచ్చిందే మరో కొత్త ట్రెండ్, ఆఫీస్ పీకాకింగ్. అంటే ఆఫీసులో ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం. వారు ఉత్సాహంగా పనిచేయటానికి ఆహ్లాదకర వాతావరణం కల్పించి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఆఫీసులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఆఫీసును అందంగా అలంకరించడం, కిచెన్లు, ఆకట్టుకునే సోఫాలు, ఫర్నిచర్ను, లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఎరగా చూపి ఉద్యోగుల్ని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీన్నే ఆఫీస్ పికాకింగ్గా వ్యవహరిస్తారు. చాలా వరకు కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని మసాచ్యూట్స్ కేంద్రంగా పనిచేసే ఓవెల్ ల్యాబ్స్ సీఈఓ ఫ్రాంక్ విషెప్ట్ పేర్కొన్నారు. కోవిడ్ వచ్చి 4 ఏళ్లు పూర్తయినా ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయాలకి రావటం లేదు. దీంతో కంపెనీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్తున్నారు. ఉద్యోగులు వీటి నుంచి కూడా తప్పించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ట్రెండ్ వల్ల నెగటివ్ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పైనున్న వారిని మెప్పించడం కోసం ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో పని సంతృప్తి క్షీణించే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు.